సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్ పోలీస్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మామూలుగా శివరాత్రికి చలి వెళ్ళిపోద్ది, టెంపరేచర్ పెరుగుద్ది అంటారు. 4 రోజుల ముందే టెంపరేచర్ స్టార్ట్ అయిపోయింది. మనది అలాగే అయిందంట. రిపోర్ట్స్ అన్ని వింటుంటే అసలు నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. అందుకే అసలు నేనే కొన్ని ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు వాడెవర్ నాకు చాలా రోజులు బట్టి మీతో మాట్లాడాలనుకున్న విషయాలు. బట్ ఫస్ట్ అసలు ఇది కాదు, మామూలుగా ఎప్పుడో న్యూస్ రీడర్గా ఉన్న నువ్వు సడన్గా ఎలా ఉంది? చాలా కొత్తగా ఉంది, కొంచెం టెన్షన్గా ఉంది. పైగా గ్యాప్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని చేయటం ఇమీడియట్గా రావటమే సరే బాగుంది. కాకపోతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? బేసిక్గా నాకు ఎందుకో ప్రత్యేకంగా నాకు ఎప్పుడు కూడా ఈ ఇంత కలెక్ట్ చేస్తేనే సినిమా బాగున్నట్టు. సరే ఆ పని ప్రొడ్యూసర్ చేసుకుంటూ ఉంటాడు. బట్ మోర్ దెన్ దాట్ నాకు బాగా నాకెందుకో టెంపరేచర్ వెరీ గుండెకి హత్తుకుపోయే సినిమా. అంటే నేను చేసిన 24 సినిమాల్లో సోఫార్, సరే అఫ్కోర్స్ అన్నీ నచ్చే చేస్తాం అనుకోండి, బట్ ప్రతిదీ సక్సెస్ అవ్వాల్సిన రూల్ లేదు. అన్ఫార్చునేట్గా మన దగ్గర ఏంటంటే సక్సెస్కి చుట్టాలు ఎక్కువ ఉంటారు, ఫెయిల్యూర్ మాత్రం అనాథగా మిగిలిపోద్ది. ఎవరో ఒకరి మీదే ఆ బాధ్యతని ఆపాదించేస్తూ ఉంటారు, మోపేస్తూ ఉంటారు, నీ వల్ల ఫ్లాప్ అయిందో లేదా నీ వల్ల ఇదైందో అని. బట్ ఏదైనా కూడా ఇట్స్ అ క్యూములేటివ్ ఎఫర్ట్. నాకు మామూలుగా సింహాద్రి ఎంత ఇష్టమో, సింహాద్రి తర్వాత ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇట్ వాజ్ మిజరబుల్ ఫెయిల్యూర్. బాధ ఉంటుంది, ఇంత కలెక్ట్ చేయలేదనే బాధ కాదు, నా ప్రయత్నం నచ్చలేదే అంటే ఏదో కొరత ఉంది ఇందులో, నాకు బాధ ఎక్కువ. నాకు మిమ్మల్ని తెలిసిన వాడికి తెలుసు ఆ విషయం బాగా, ఎక్కడ ఏంటి సరిపోవట్లేదు అనే ఫీలింగ్ చాలాసార్లు మనమే ఇంటరాక్ట్ అయ్యాం ఎన్నోసార్లు. ఐ మీన్ బాగా అన్ని మెసేజెస్లో నాకు వచ్చిన వీటిలో నేను ఆ రోజు రాత్రంతా నిద్ర లేదండి నాకు. మామూలుగా అయితే సరే వెళ్ళి నిద్రపోవాలి, బట్ ఎందుకో ఈ సినిమా ఒక స్పెషల్ ఫిలిం. ఎందుకో ఎలాగో తెలియదు, బాగా కనెక్ట్ అయిపోయాను. ఎందుకో పొద్దున్న లేచిన తర్వాత మామూలుగా మెసేజ్లు వస్తున్నాయి, మిస్డ్ కాల్లు ఉన్నాయి ఫోన్కి, అర్థం అవట్లేదు ఏంటి బాగోలేదని ఫోన్లా బాగుందని ఫోన్లా. బహుశా నాకు తెలిసి సింహాద్రి సినిమాకి ఇంత టెన్షన్ పడుంటానేమో, మళ్ళీ ఈ సినిమాకి అంత టెన్షన్ పడ్డాను. అందులో ప్రిసైజ్గా ఒక మెసేజ్ ఏంటంటే, ఒక అభిమాని ఫోటో పంపించి ఇలా కాలర్ ఎత్తుకునే ఫోటో పంపించాడు అతను. నాకు ఇంకా అసలు ఫస్ట్ కిక్ అది. నాకు మీరు ఆడియోలో చెప్పారు, నాకు హిట్టులు ఫ్లాప్లు వద్దు, మీకు కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. థియేటర్లోంచి సినిమా అయిపోయి బయటకు వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కాళ్ళు అలా ఎత్తుకుని వస్తున్నారు. మీరు ఆడియోలో ఏమైతే చెప్తారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతూ పూనకాలు లిటరలీ. ఈవెన్ నేను కూడా చాలా రోజుల తర్వాత చూసాను ఇది. దయాగాడి దండయాత్ర, నందమూరి విజయయాత్ర. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. నా మీద అభిమానులకి ఎంత ఇష్టం ఉందో నాకు తెలియదు, కానీ నేను బేసిక్ అభిమానుల్లో పెచ్చోండి. నాకు మామూలుగా అందరూ నాకు ఫలానా రామారావు గారు అంటే పెచ్చ, నాకు ఎన్టీఆర్ గారు జూనియర్ గారు అంటే పెచ్చ, నాకు లేదా బాలకృష్ణ గారు అంటే పెచ్చ. నేను రివర్స్ అండి, నాకు బేసిక్ అభిమానులు అంటే పెచ్చ. ది షేర్ వెరీ స్పెషల్ ప్లేస్. దానికి నాకు ఎప్పుడు నేను పర్సనల్గా కూడా అడగాలనుకుంది, సందర్భం రాలా. ప్రతిసారి చూస్తున్నాను నేను, ప్రతి ఆడియో ఫంక్షన్ అవ్వచ్చు, ఇంకోటి వచ్చు, ఎప్పుడైనా సరే ఆ ఫంక్షన్ ఫినిష్ అయ్యే టైంలో ఫ్యాన్స్ని ఉద్దేశించి మీరు చెప్తున్నారు, మీ ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నా కోసం ఇక్కడికి వచ్చారు, వాళ్ళ కోసం జాగ్రత్తగా వెళ్ళాలి మీరు. ఇది మా అమ్మ నాకు చెప్పే లైన్స్ అండి.
మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, మీరు జాగ్రత్త నాన్న జాగ్రత్త నాన్న జాగ్రత్త నాన్న అని. నేను ఎప్పుడు అంటే మనల్ని సెల్ఫ్ వేసుకోవడం నాకు పెద్ద అసలు అండర్స్టాండింగ్ ఉండదండి దాని గురించి. నేను జస్ట్ బేసిక్ ఎప్పుడు నార్మల్గానే ఉంటాను. నాకు నేను అందుకే ప్రిసైజ్గా మొన్న ఆడియో ఫంక్షన్లో అనుకున్నా, నాకు ఇప్పుడు నా భార్య అంటే బాగా ఇష్టం నాకు. అంటే నన్ను నమ్మి వేరే ఇంట్లో నుంచి నా ఇంట్లోకి వచ్చిన తను. నా కొడుకు అంటే బాగా ఇష్టం నాకు. కొడుకు అనే పర్టికులర్గా కాదు, నా కూతురు పుట్టుంటే ఇంతకంటే ఇష్టంగా ఉండేవాడిని. మీకు తెలుసు బాగా నాకు కూతురు అంటే బాగా. నన్ను నమ్మి ప్రపంచంలోకి వచ్చినట్టు ఫీలింగ్. ప్రపంచంలోకి వచ్చినప్పుడు నేను ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ప్రెషియస్ బేబీ. వైఫ్ని కూడా అంతే ప్రెషియస్గా ట్రీట్ చేయాలి. ఇది మనకి సంబంధం ఉండి బాంధవ్యాలు ఉండి, బట్ అసలు ఈ బాంధవ్యాలు ఏమీ లేకుండా ఎందుకు పచ్చబొట్లు పొడిపించుకోవాలి మన పేర్లతో? ఎందుకు మన ప్రయత్నాలు బాగోలేకపోతే ఎందుకు ఏడవాలి, ఎందుకు బాధపడాలి? చాలామంది అభిమానులు భోజనాలు మానేసాము అన్న సినిమాలు మనకి బాగుండట్లేదు, ఏదో లోపం ఉంటుంది, అన్నీ ఉంటుంది కానీ ఏదో లోపం ఉంటుంది అని ఇవన్నీ బాగా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు అసలు నేనేంటి? నా ఉద్దేశంగా నేను రామారావు గారి మనవడిని మాత్రమే. నాకు తెలిసి అండర్స్టాండింగ్ అంతే తప్ప నేనేమి ఈరోజు ఏదైనా కూడా నాకు తెలిసి ఇప్పుడు మనం కూర్చునే ఇల్లు కానీ, నేను తినే తిండి కానీ, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన బ్యూటిఫుల్ హెల్త్ ఇచ్చారు, బ్రహ్మాండమైన హెల్త్ ఇచ్చారు. మా అమ్మ మా నాన్నగారు చేసుకున్న పుణ్యం, ఆ పుణ్యాలే నాకు ఈరోజు కాపాడుతుందనే ఫీలింగ్ నాకు. నా దైవం రామారావు గారు, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ, అలాగే నా అభిమానులు. ఈ నలుగురిలో ఏది మైనస్ అయినా కూడా నేను ఈరోజు ఇది కాదేమో, ఇలా ఉండేవాడిని కాదేమో అనే ఫీలింగ్ నాకు, భయంకరమైన ఫీలింగ్ నాకు. ఎందుకు ఏ సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఎందుకు అంత బాధ్యతగా ఫీల్ అవ్వాలి? అంటే ఇష్టం, సొంత కుటుంబం మీద ఉండే ఇష్టాన్ని మించే ఇష్టం అది. అవును. మరి నేనేం చేయాలి? వాళ్ళకి అంత ఇష్టపడే వ్యక్తుల్ని మనం అంతే ఇష్టంగా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది వాళ్ళ ప్రాణం అవ్వచ్చు, అది వాళ్ళు పడే బాధ అవ్వచ్చు. సో ఇట్స్ మోస్ట్లీ వీళ్ళందరినీ సాటిస్ఫై చేశాను అనే ఆనందం ఎక్కువ ఉంది నాకు. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. ఈ సినిమా ఒక రకంగా చాలా రిస్క్ ఫిలిం. ఇంత ఇమేజ్ ఉన్న ఒక స్టార్గా గ్రేషుడ్ అనే క్యారెక్టర్, అసలు ఈ కథ చేద్దామని ఆల్రెడీ ప్రాపర్ సక్సెస్ ఈ మధ్యలో చూడాల. ఈ టైంలో ఇలాంటిది చేయటం రైటా రాంగా ఇలాంటి ఆలోచనలు మీకు రాలేదా? ఈ కథ సెలెక్ట్ చేసుకుని ఎందుకు అనిపించింది? నాకు ఈ గ్రే షేడు పాజిటివ్ షేడు ఇదేమీ కనిపించలేదు నాకు అబ్సల్యూట్గా ఒక మనిషి ప్రయాణం, అతని ప్రయాణంలో జరిగిన సంఘటనలు. స్పెసిఫిక్గా మీరు ఆ మాట అన్నారు, మంచివాడు చెడ్డవాడిగా మారితే చెడ్డవాడిగా చచ్చిపోతాడు, కానీ చెడ్డవాడు మంచివాడిగా మారితే దేవుడిగా మిగిలిపోతాడు, వాడిని దేవుడు అమ్మనివ్వకండ్రా చంపేయండి అని. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ దిస్. నాకు అది బాగా నచ్చేసిందండి. నేను నమ్మే సిద్ధాంతానికి కరెక్ట్గా ఫిట్ అయిందండి ఫిల్మ్ నాకు. నేను చచ్చిపోయేటప్పుడు నా కుటుంబం కాకుండా నాకు సంబంధం లేని ఒక నలుగురు నా కోసం ఏడవాలి అనే ఫీలింగ్ నాకు. నలుగురు అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, ఒకళ్ళైనా అవ్వచ్చు. ఆ ఒక్కళ్ళైనా సంపాదించుకున్నానా లేదా అనే ఫీలింగ్ బాగా రన్ అవుతూ ఉంటుంది నాకు. సో నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అదండి. దానికి నేను నమ్మే ఆ సిద్ధాంతానికి పర్ఫెక్ట్ క్యారెక్టర్ మ్యాచ్. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది, అయినా మారతానని గ్యారంటీ లేదు. ఎండ్రారాయ్, నా పేరు దయా, నాకు లేందే అదే. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్ పోలీస్. కథ రాసుకున్నప్పుడు భలే కథ రాశాను నేను అని నేను ట్యాప్ చేసుకున్నా. డైరెక్టర్ కూడా నేను చేయడానికి మంచి సినిమా కథ దొరికింది అని ట్యాప్ చేసుకున్నాను. షూటింగ్ జరుగుతూ ఉంది, వెళ్తుంది. 2 షెడ్యూల్ అయ్యే టైంకి
కొన్ని సీన్స్ అవి చూసుకోగానే గోవా షెడ్యూల్ సీన్స్ చూడంగానే నాకు జగన్ గారికి జరిగిన డిస్కషన్ ఏమండి మీరు నేను ఫస్ట్ అలా కనపడం ఎన్టీఆర్ స్క్రీన్ మీదకి అలా దాడి చేస్తున్నాడు. దట్స్ ట్రూ అండి. అది మీరందరూ ఉండడం వల్ల వెనకాల మీ అందరూ ఉండే నమ్మకం వల్లే దాడి చేయగలిగాను తప్ప అయినా నిజం అంటే ఇన్హిబిషన్స్ లేని పర్ఫార్మెన్స్. ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, నాకు తెలిసి నేను రైటర్గా పేపర్ మీద రాసుకుని స్క్రీన్ మీద చూస్తుంటే దయా తప్ప నేను ఇంకొకటి చూడాల. రే లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. బాబు తాగేస్తున్నాను, ఇండివిజువల్ గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ప్లీజ్ కోఆపరేట్. బయట అందరూ ఏంటి పర్ఫార్మెన్స్ అని మాట్లాడుతున్నారు. దే వాంట్ టు నో, నన్ను అడిగిన వాళ్ళ ద్వారా, వాట్ మేడ్ యూ టు డూ లైక్ దట్? మేజర్ బిలీఫ్ ఆఫ్ లైఫ్ చెప్పాను కదా, నేను అనుకునే సిద్ధాంతానికి దగ్గరగా ఉండే కథ. దీన్ని నేనుగా చేశాను అంతే. ప్రతిరోజు ఈరోజు ఆన్ కెమెరా చెప్తున్నాను, ఇది నా ఒక్కడ ఎఫర్ట్ కాదు. ప్రతిరోజు దర్శకుడిగా జగన్ గారు ఎంత నన్ను సపోర్ట్ చేశారో నాకు తెలుసు. కొన్నిసార్లు భయపడిపోయాను. స్పెషల్గా తనిఖీల భరణి గారి దగ్గర చేసే సీన్ దగ్గర అయితే భయ్యా నాకు భయం వేసేస్తుంది, కొడతానేమో భయ్యా నన్ను, నా క్యారెక్టర్ ఇది కాదు, కానీ భయంకరమైన విలన్గా చేసేస్తున్నాను, నా వల్ల అవ్వట్లేదు. కొన్నిసార్లు హీరోయిన్ దగ్గర బిహేవ్ చేసే సీన్ల దగ్గర కానివ్వండి, భయం వేసేసేది. ప్రతిసారి ఆయన అడగడం, ఆయన భయ్యా మీరు దయచేసి మన సినిమాని నమ్మండి, మనం ఏం చెప్తున్నాం నమ్మండి. ఒక మనిషి జర్నీలో రాక్షసుడుగా ఉండే వ్యక్తి దేవుడిగా ఎలా మారుతున్నాడు, ఎందుకు మారుతున్నాడు అనే స్పెసిఫిక్ కథని తీస్తున్నాం మనం. మీరెంత రాక్షసత్వంగా ఎంత క్రూరంగా ఉంటే మీరు మంచిగా అంత గొప్పగా ఉండగలుగుతారు. దాన్ని నమ్మండి అని ప్రతిసారి నన్ను ఇలా నెట్టుతూనే ఉండేవాళ్ళు. దీంతో పాటు నా మీద ఇంకో బాధ్యత వేసేవాళ్ళు. ఆయన మీరు చేసేస్తారులేండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన అందరూ సినిమానే బిలీవ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు అందరూ బిలీవ్ చేసి మీరు ముందుకు రాకుండా నన్ను పంపించారు అంతే. ఏ ఒక్కళ్ళు మైనస్ అయినా ఈ రోజు నాకు ఈ పేరు వచ్చేది కాదు, ఈ రోజు నా పర్ఫార్మెన్స్ గురించి ఇలా మాట్లాడేవాళ్ళు కాదు. ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఇంత ఆనందంగా ఆస్వాదించేవాళ్ళు కాదు, నన్ను నా మీద ప్రేమ చూపిస్తున్న నా అభిమానులు సాటిస్ఫై అయ్యేవాళ్ళు కాదు. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్.